నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేష్ చాడి గారు. హలో సార్. హాయ్ మేడం. రాజేష్ గారు, మనకి ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మనం వెళ్తూ ఉన్నప్పుడు. రైట్. 111, 222, 2222, 7777 ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇందులో కొన్ని వాటికి ఆహ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఎదురయ్యేటప్పుడు మనకు ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మనకి ఈ 555కి సంబంధించి ఏమైనా మీనింగ్ ఉంటుందా? అసలు యాహ్! 555 100%. ప్రాక్టీస్ ఎలా చేయాలంటారు? యాక్చువల్లీ మనం ఇందాక వేరే ఎపిసోడ్‌లో 10, 10, 10 గురించి చెప్పుకున్నాం గదా! హ్మ్. ఈ 555 అనేది చాలా ఇంపార్టెంట్. సో, స్పిరిచువల్‌గా గూడా దీనికి చాలా కనెక్ట్స్ ఉన్నాయి. సో, ఓకే. మనకు సనాతన ధర్మం ప్రకారం గూడా చాలా కనెక్ట్స్ ఉన్నాయి. సో, 555 సో, దాని ఫస్ట్ థింగ్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఎలా అట్రాక్ట్ అవుతున్నాం? సో వాట్ ఈస్ ద మీడియం? సో ఏ విధంగా మనం అట్రాక్ట్ అవుతున్నాం? సో మన పంచేంద్రియాలను బట్టే మనం అట్రాక్ట్ అవుతాం. సో మనం ఎక్కువగా మనం మాట్లాడేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ, మనం చేసే పనుల్ని బట్టే మన అట్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పంచేంద్రియాలు. హ్మ్. ఫస్ట్ 5 ఇండికేట్స్ పంచేంద్రియాలు. అంటే మన ఇన్సైడ్ ఆర్ మనతో పాటు ఉన్న పంచేంద్రియాలు మనకి ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ పంచభూతాలు. సో మన యూనివర్స్లో ఉన్న పంచభూతాలు. అండ్ ఇంకోటి ఏమంటారంటే ఈ యూనివర్సల్ సబ్జెక్ట్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం లా లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక దేశం ప్రాపర్గా కంటిన్యూవేషన్తో అడ్మినిస్ట్రేషన్ జరగాలి అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా. హ్మ్. అలాగే ఈ యూనివర్సల్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ యూనివర్సల్లో రూల్స్లలో కూడా ఈ వర్కౌట్ అవ్వాలి అంటే 555 కావాలి. లైక్ మనకి కాన్స్టిట్యూషన్ లాలో ఫండమెంటల్ రైట్స్ అంటాం కదా. హ్మ్. అంటే అవే మేజర్, అంటే ప్రతి ఒక్కరికి వర్తించే. అలాగే ఈ యూనివర్సల్ లాలో కూడా ఈ 555 అనేది రూట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ లాస్. అంటే ఏంజల్ నెంబర్స్ అన్నిటికి సంబంధించి ఈ 555 అనేది బిగినింగ్ ఆఫ్ రూట్. అంటే మనం ఫస్ట్ విత్తనం వేసి ఎలా అయితే మొలకలు ఈ రూట్స్ ఫామ్ అవుతాయో అలా మనం యూనివర్స్ని కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి జరిగే చేంజెస్, మనలో జరిగే చేంజెస్ మనకి యూనివర్స్ కనెక్ట్ అయిందా లేదా అని జడ్జ్ చేసుకునే చేంజెస్ ఈ 555 ఇస్తుంది మనకి. ఓకే. ఎందుకంటే మన ఉన్న పంచేంద్రియాలు, ఆ పంచేంద్రియాల ద్వారా మనం దేన్ని రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ రిసీవ్కి మనం ఏ విధంగా మళ్ళీ గ్రాటిట్యూడ్ చెప్తున్నాం, సేమ్ టైం మనకి ఏం రిజల్ట్స్ వస్తున్నాయి అనేది 5 చెప్తుంది. మరి వాట్ ఈస్ రిమైనింగ్ 5? హ్మ్. ఈ రిమైనింగ్ 5 ఏంటంటే మనలో ఉన్న స్కిల్స్, అంటే మనకున్న ఏదైతే అట్రాక్షన్ పవర్ ఉంటుందో ఆ అట్రాక్షన్ పవర్తోని ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. హ్మ్. మనకి ఎప్పుడైతే 555 కనిపిస్తుంది ఆర్ 4 5s కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం నీకు అవకాశాలని యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అని అర్థం. అంటే ఓకే. అవకాశాలు నీ చుట్టూనే ఉన్నాయి అని అది ఇండికేట్ చేస్తుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు మనకు పని లేదు ఆర్ దేనికో స్ట్రగుల్ అవుతున్నాం, మనీ కోసమో స్ట్రగుల్ అవుతున్నాం, బాగా మనీ నెక్స్ట్ 2 daysలో కట్టాలి, ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నాం, మనం తిరుగుతున్నాం డబ్బులు కావాలి డబ్బులు కావాలని, మనకు 555 కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే నీ సరౌండింగ్లోనే నీకు ఒక ఆపర్చునిటీ ఆర్ ఒక ఆప్షన్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకో. అంటే మన ఇంట్లో వాళ్ళే సర్దొచ్చు ఆర్ ఫ్రెండ్స్ ఇవ్వచ్చు ఆర్ నీకు ఒక అవకాశం ఏదో దొరికింది, దాని ద్వారా నువ్వు ఆ అమౌంట్ ఏదైతే కావాలో అది నీకు ఇస్తుంది. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బేసికల్గా థంబ్ రూల్ అందరూ చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇంట్లో కూర్చొని 24/7 మెడిటేషన్ విజువలైజేషన్ చేస్తే డబ్బులు రావు. హ్మ్. ఈ ఏంజల్ నెంబర్స్ ఏం చేస్తాయి అంటే మనకు దారి చూపిస్తాయి. సో ఈ ఏంజల్ నెంబర్స్ని బట్టి మనం ఆ సరౌండింగ్లో మన థాట్స్ని మనం మళ్ళీ రివైజ్ చేసుకొని ఓకే నాకు ఇవాళ అంతా 555 కనపడింది అంటే ఎందుకు కనపడింది, హ్మ్. నాకు ఎలాంటి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది, నేను ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నాను, ప్రజెంట్ నేను దేని గురించి ఆలోచిస్తున్నాను, దాన్ని బట్టే మన మైండ్ మ్యాప్ అవుతుంది. అంతేగాని జస్ట్ నాకు ఏటీఎంకి వెళ్ళి నాకు డబ్బులు రావాలని చెప్పి మన కార్డులో డబ్బులు లేకున్నా మనం పెడితే డబ్బులు రావు. ఓకే. సో ఇది అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ రీజన్ చెప్తాను.
మనం హోమం చేస్తున్నప్పుడు నెయ్యి ఎందుకు పోస్తాం? ఆల్రెడీ మంట పెట్టే ఉంది కదా, ఆల్రెడీ హ్మ్. మనం వెలిగిస్తాం, అన్ని కావాల్సినవన్నీ అవును. పెట్టేసి వెలిగిస్తాం. మళ్ళీ నెయ్యి ఎందుకు పోస్తాం? ఆ మంట ఇంకా ఎక్కువ అవ్వడానికి. ఎక్కువ అవ్వడానికి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏంటంటే మన హిడెన్గా ఏదైతే దాగి ఉన్న స్కిల్ సెట్, దాగి ఉన్న అట్రాక్షన్స్, దాగి ఉన్న మన సంపద ఏదైతే ఉందో దాన్ని అది ఎలివేట్ చేస్తుంది. అంతేకాని కేవలం ఇప్పుడు మంట లేదు ఫర్ ఎగ్జాంపుల్ హోమంలో, కేవలం నెయ్యే పోస్తున్నాం, ఏమవుతుంది? దెర్ ఇస్ నో యూజ్, రైట్? హ్మ్. సో ఇక్కడ కూడా ఫస్ట్ మన కోర్ని డెవలప్ చేసుకోవాలి. ఏంటి నేనేంటి, నేను ఎందుకు పుట్టాను, ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాను, వాట్ ఈజ్ మై పర్పస్, నేను ఓకే. ఎందుకున్నాను, అది డిఫైన్ చేసుకున్న తర్వాత దాని పైన అట్రాక్షన్ ఫ్యాక్టర్ని ఇచ్చుకోవాలి. అప్పుడు మీకు అది దారులు చూపిస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ అపార్చునిటీస్ చూపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రంగానికి మీకు లింక్ ఇస్తుంది, ఒక లీడ్ లాగా ఇస్తుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఒక అసలు అన్నోన్ మీకు తెలియదు ఒక రంగం గురించి, రియల్ ఎస్టేటో లేకపోతే స్టాక్ మార్కెటో లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్టింగ్ ఏదో ఒకటి మీకు తెలియదు. కానీ అది ఆల్రెడీ మీ కర్మ సిద్ధాంతం ప్రకారం యూనివర్సల్ మీకు ఏదైతే ఇవ్వాలనుకుంటో అది ఉంది మీకు. హ్మ్. అప్పుడు ఏం చేస్తుంది, ఈ కొత్త అవకాశాన్ని మీకు చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ 5 కనబడిన తర్వాత మీరు ఎక్కడ వెళ్ళినా మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్టే కనబడుతూ ఉంటుంది. టీవీ పెట్టినా మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించే చెప్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా మీ మైండ్లో కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే అసలు ఇదేంటి, దీని ద్వారా నా లైఫ్ సంబంధించి ఏదైనా నేను అచీవ్ చేసుకోగలనా అనే థాట్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైనా ఆలోచన, ఆచరణ, ఆ తర్వాత మీ ఆశయానికి కావాల్సిన ఒక పాత్వే అనేది క్రియేట్ చేస్తుంది. అంతేగాని జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటే రావు. ఓకే. అది క్లియర్ కట్. అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ రియాలిటీ ఇదే. సో మనం ఏదైనా యాక్షన్, ఇప్పుడు ఎందుకు 5 అంటాం? ఈ 5లో యాక్షన్ పార్ట్ ఉంది. యాక్షన్ ఎక్కడ ఉంది? మన చేతులు కాళ్ళు పని చేయకపోతే దెర్ ఇస్ నో యాక్షన్. హ్మ్. నేను ఓన్లీ కూర్చొని ఫుల్గా ఫిజికల్గా ఫిట్ అయిపోయాను అంటే దెర్ ఇస్ నో వే. సో కాబట్టి పంచేంద్రియాలు పని చేయాలి. పంచేంద్రియాలు పని చేయకుండా కేవలం ఇమాజినేషన్తోనే నేను సాధించగలను అనుకోవడం భ్రమ. సో ఓకే. కాబట్టి ఈ 5 ఏమిస్తుందంటే మీకు ఏదైతే అట్రాక్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారో అది నిజమా కాదా అది కూడా వ్యాలిడేట్ చేసి మీ చుట్టుపక్కల నుంచే మీకు కొత్త ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు అదే ఇది నాకు తెలియదు, నాకు కనెక్ట్ అవ్వలేదు, నాకు అసలు యూనివర్స్ కనెక్ట్ అవ్వదు, ఇది కంప్లీట్లీ రాంగ్ అజంప్షన్. అసలు మనం యూనివర్స్లో ఉన్నాం. యూనివర్స్ మనకు స్పెషల్గా కనెక్ట్ అవ్వక్కర్లేదు. మనం యూనివర్సల్లో ఉన్నాం. అండ్ ఇక్కడ యూనివర్స్ ఇన్సైడ్ ఒకటి, యూనివర్స్ అవుట్ సైడ్ ఒకటి. దీని గురించి మనం ఇంకా అదేంటి ఇంకా డిఫరెంట్గా మాట్లాడుకుందాం వేరే ఎపిసోడ్లో. ఇన్సైడ్ యూనివర్స్ అని ఎవరు ఎక్కువ ఫీల్ అవుతారు అనేది. మన ఇన్సైడ్లో కూడా అన్నీ ఉంటాయి. మనం ఏదైతే ఓకే. అవుట్ సైడ్లో చూస్తున్నామో ఇన్సైడ్ కూడా అన్నీ ఉంటాయి. దీన్ని బట్టే మన ఆపర్చునిటీస్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి. సో అలా మనం ఈ 555ని చేసుకొని సింపుల్గా ఏదైతే ఫస్ట్ రూట్ అన్నాం కదా, కాబట్టి ఒక్కటే ఒక మేనిఫెస్టేషన్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఒకటే ఒక మేనిఫెస్టేషన్ తీసుకొని 5 days 55 times రిటర్న్లో చేయాలి. ఇది ఓకే. కేవలం రైట్ చేయాలి 5 days 55 times. సో ఆ 55తోనే మనం దానికి రూట్ని డెవలప్ దానికి చేసుకోవాలి. టైం అంటూ ఏమైనా ఉంటుందా? ఈ టైంలో 5 చేయాలి. o'clock చేస్తే ఇంకా మంచిది. ఇంకో 5 కూడా యాడ్ అవుతుంది. 5 ఇంకా స్ట్రాంగ్ రూట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. అంటే మార్నింగ్ 5:00 ఆర్ ఈవినింగ్ 5:00? ఈవినింగ్ 5 o'clock. సో ఈ రెండు ఒకటే ఎనర్జీ. ఒక రూపం నుంచి ఇంకో రూపం. మార్నింగ్ 5 అనగానే ఏమవుతుంది, సన్ రైజ్కి ఎనర్జీ అనేది అప్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ 5 అనేది ఏమవుతుంది, ఇదే ఎనర్జీ మూన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇట్స్ అప్ టు యూ. సో ఎప్పుడు ఆ టైంని బట్టి మీరు రాసుకుంటే ఇంకా మంచిది. ఈవినింగ్ 5 సెట్ కాలేదు, మార్నింగ్ 5 పెట్టుకోవాలి. సో అలా స్పెసిఫిక్ ఉంటే ఇంకా అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ మనం అది డిఫైన్ చేసుకోవాలి. బట్ 10 తీసుకొని 10ని 5 times అలా రాకూడదు. ఓన్లీ ఒకటి తీసుకోవాలి. సింగిల్ అఫర్మేషన్ తీసుకొని దాన్ని 55 times 5 days రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఒక రోజు బ్రేక్ వచ్చింది, ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 3rd day బ్రేక్ వచ్చింది, హ్మ్. రిమైనింగ్ 2 days మళ్ళీ రాసేసి అయిపోయింది అనుకోదు, మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. మళ్ళీ 5 days కంటిన్యూ చేయాలి. సో వితౌట్ బ్రేక్, వితౌట్
ఎనీ గ్యాప్ మీరు కంప్లీట్గా ఆ 5 days 55 టైమ్స్ ఓన్లీ 5 సెంటెన్స్ ఆ 55 టైమ్స్ చేస్తే అప్పుడు మీకు రూట్ అనేది ఫామ్ అవుతుంది యూనివర్సల్ ఓకే. వైజ్గా కనెక్ట్కి. ఓకే రాజేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.